జై గురుదత్త శ్రీ గురుదత్త. అజ్ఞానం అనే మాట ఒకటే అయినా ఎవరి జ్ఞానం వారిదేనండి. ఒకరి జ్ఞానం మరొకరి అజ్ఞానాన్ని పూర్తిగా అయితే తొలగించలేదు. అది చీకటి లాంటిది కాదు. ఒకరు దీపం వెలిగిస్తే అందరికీ వెలుతురు వచ్చినట్లు ఒకరి జ్ఞానం అందరి జ్ఞానాన్ని ఎప్పటికీ పోగొట్టలేదండి. కాకపోతే అజ్ఞాన నాశనానికి వీరి సాంగత్యం ఉపకరిస్తుందంతే. సూర్యుడు ఒక్కడే అయినా 100 కొండల్లో వాటి ప్రతిబింబాలు దేనికి దానికే ఉంటాయి. దేనిలోని ఘటాకాశం దానిలోనే ఉంటుంది. ఏ కొండ పగిలితే దానిలోని ఘటాకాశమే మహాకాశంలో కలిసిపోతుంది. జ్ఞానం కూడా అలాంటిదేనండి. ఎలాగైతే ఎవరి కల వారికే సొంతమో ఎవరి జ్ఞానం వారిదే. జ్ఞానం పొందిన వారి సాంగత్యం శాంతిని చవి చూపిస్తుందండి. ఇది మాత్రం ఒకటి. కానీ ఒకరి జ్ఞానం మరొకరికి పరిపూర్ణమైన శాంతిని మాత్రం ఇవ్వదు. నేను ఫలానా అనే కర్తృత్వ భోక్తృత్వాలు లేని పవిత్రతనే బ్రాహ్మణత్వం అంటారు. బ్రాహ్మణత్వానికి సరైన నిర్వచనం ఇదేనండి. నేను ఫలానా అని చెప్పుకోకుండానే కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి పవిత్రతే బ్రాహ్మణత్వం. ఎవరెవరు ఏ కర్మ చేస్తే వారికి ఆయా ఫలాలు ఖచ్చితంగా తప్పవండి, అనుభవించి తీరాల్సిందే. అందులో మాత్రం ఏ రకమైన సందేహం లేదు. మనసుకు పవిత్రత సాధించకుండా 100 కోట్ల సంపాదన వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతినివ్వదు. సద్గురువు మన కర్మ ఫలాలను అనుభవింపజేస్తూనే జ్ఞానాన్ని ఇస్తారు. నేనేదో మీ కర్మఫలాలను తొలగించేస్తాను అని చెప్పేటటువంటి సద్గురువులు ఉన్నారంటే వారు దొంగ గురువులతో సమానమే. ఎందువల్లంటే ఎవరి కర్మఫలం వారు అనుభవించక తీరక తప్పదు. కానీ దాంతోపాటుగా జ్ఞానాన్ని ఇస్తారు. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలని. అలా కాకుండా మీ కర్మఫలాలన్నీ నేనే తొలగించగలను అన్నారంటే దొంగ గురువు కింద లెక్కే. ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనస్సులో కష్టం తీసేయాలంటే ఫస్ట్ మనకు కలగాల్సింది ఏంటంటే జ్ఞానం కలగాలండి. జ్ఞానము సత్సాంగత్యము, సత్సంగం వల్ల మాత్రమే సాధ్యం అవుతాయండి. భగవంతుణ్ణి నిత్య జీవితానుభవంలోనే గుర్తించేలా చేయడం జ్ఞానుల గురువుల యొక్క లక్షణం అండి. సాధకులు నిరంతరం దైవం, ఆత్మ, జ్ఞానం, శాంతి, ఆనందం ఇవన్నీ పర్యాయ పదాలని స్ఫురణలో ఉంచుకోవడం చాలా చాలా అవసరం. మన శాంతికి కొలమానం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండడం కాదండి. ప్రతికూల పరిస్థితుల్లోనూ శాంతిగా ఉండడమే సాధనలో పరిపూర్ణతకు నిజమైన కొలమానం. కొత్త విషయాలను తెలుసుకుంటున్నా అది పాత జ్ఞానాన్ని స్ఫురణలో ఉంచుకునే ముందుకు సాగాలి. వైరాగ్యానికి అనేక మంది మహానుభావులు నిర్వచనాలను ఇస్తూనే ఉన్నారండి. అది సాధారణ జీవితంలో కూడా సాధించదగిన ఒక స్థితిగా తెలుస్తుంది. దుష్టులకు దూరంగా ఉండటం నిజమైన వైరాగ్యానికి నిర్వచనంగా మనం మాట్లాడుకోవచ్చు. దుష్టులకు దూరంగా ఉండాలి, సత్పురుషుల సాంగత్యంలో ఉండటం, క్షమ, దయ, మృదుత్వం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం చేస్తే మనం విరాగ జీవితంలో ఉన్నట్లే అవుతుంది. ఎప్పుడైతే నువ్వు విరాగ జీవితంలో ఉన్నావో వైరాగ్యం వచ్చినట్లెక్కి. వైరాగ్యం అంటే నిజానికి అన్నిటినీ వదిలేసి అడవిలో కూర్చోమని కాదండి. ఇప్పుడున్న భావనలు అలాగే ఉన్నాయి, కానీ కాదు. వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలేయడం కాదు, ఏది లేకున్నా నేను జీవించగలను అని తెలుసుకోవడమే నిజమైన వైరాగ్యానికి నిర్వచనంగా మనం మాట్లాడుకోవచ్చు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.